హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచినటువంటి ప్రతిపాదనలు, వాటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి వాటి నిధుల కేటాయింపు, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆంధ్ర ప్రభుత్వాన్ని ఈ అంశాలతో పాటుగా అధికారికమైనటువంటి ప్రభుత్వం మధ్య జరిగేటువంటి చర్చలు ఒక ఎత్తు, రెండవది రాజకీయపరమైనటువంటి చర్చలు. శాఖల వారీగా నిధులు, సమస్యల పరిష్కారము, వీటికి సంబంధించినటువంటి అంశం అయితే జనరల్గా మంత్రులను కలుస్తారు, ఆయా శాఖల మంత్రులను. నేను ఢిల్లీకి వెళ్ళిన వెంటనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలని అంతర్జాతీయ నిపుణులు ఇచ్చారు. దీంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి, అది కూడా 2 నెలల్లో మొదలుపెట్టాలి, పనులు మొదలుపెట్టాలి, 9 నెలల్లో దాన్ని పూర్తి చేయాలి అని వాళ్ళు ఒక గడువు విధించారు. అందుకని డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఒకవైపు, అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి ఒక 15,000 కోట్ల రూపాయలు ముందస్తుగా మాకు నిధులు కావాలి అని ఇంతకుముందే చంద్రబాబు నాయుడు అడిగి ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు? ఆల్రెడీ పోలవరానికి సంబంధించినటువంటి పనులు చేస్తే దానికి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఒక పునరావాస ప్యాకేజీ తప్ప అన్ని ఇస్తాము అని చెప్తున్నారు. అయితే పునరావాసానికి సంబంధించినటువంటి అంశము మనం ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం, అనేక సందర్భాల్లో మాట్లాడాం. ప్రస్తుతము ఈ పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పొందేటువంటి విధంగా ముందస్తు 15,000 కోట్ల రూపాయలు కావాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు అడిగి ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పోలవరానికి అవసరమైన సహకారం ఏంటి అనేటువంటిది, ఇలాగ ప్రభుత్వానికి సంబంధించిన సహకారం రాజకీయపరమైనటువంటి అంశాల మీద మంత్రులు కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీళ్ళిద్దరిని కూడా కలవబోతున్నారు అనేటువంటిది షెడ్యూల్, ముఖ్యమంత్రి ఢిల్లీ షెడ్యూల్కి సంబంధించినటువంటి. అంటే ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర హోంమంత్రి వీళ్ళిద్దరిని కలవటం వెనక రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా దాగి ఉంటాయి అనేటువంటిది. ఈ రాజకీయ అంశాలు ఏమిటి అనేటువంటి దాని మీద డిస్కస్ చేయబోయే ముందుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒకటి, అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆల్రెడీ వాడు ప్రతినిధులు వచ్చారు, 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని అంటున్నారు. దాని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి మొత్తం ప్రొసీజర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో వాళ్ళకి ఎండార్స్ చేసి త్వరితగతిన 15,000 కోట్ల రూపాయలు వచ్చేటట్టు చేసుకోవటం. ఎందుకంటే ఈ సంవత్సరంలో వెంటనే పనులు ప్రారంభించాలి. ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టేశారు అమరావతికి సంబంధించి. ఇంకా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్లు ప్రకటన జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అదేవిధంగా అంతర్గత రోడ్లు, అమరావతికి సంబంధించినటువంటి వాటర్ కోసము ఒక రిజర్వాయరు వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మాణం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి పోలవరం, 2 అమరావతి. ఇంకా వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు, వెనకబడినటువంటి జిల్లాలు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలిపి 8 జిల్లాలకి మేము వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో స్పష్టంగా వెల్లడించి ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు ఇవ్వాలి అంటే ఏమన్నా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకోవాలా, ఎస్పీవి, లేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకి అభివృద్ధి పనులకి వాటిని కేటాయించేదానికి అవకాశం ఉంటుందా? ఎస్పీవి ఏర్పాటు చేసుకోవాలి అంటే మాత్రం ఒక ఎస్పీవి ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా వచ్చే నిధులను తీసుకొని ఖర్చు చేసి దానికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్ కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి సహకారాన్ని కోరటం, ఎక్కువ సహకారాన్ని పొందటము అనేటువంటిది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రజెంట్ బాధ్యత. ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్ ఒక 10 ఏళ్ళు అయింది విభజన జరిగి. ఈ 10 ఏళ్లలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి రాష్ట్రం, అభివృద్ధిలో ముందుకెళ్ళలేని రాష్ట్రం.
ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన ఈ కూటమి సహకారం 21 మంది ఎంపీలు చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, మనకు అవకాశం ఉన్నప్పుడే కేంద్రం నుంచి సహకారం పొందేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక రాజకీయపరమైనటువంటి అంశాలు ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరినీ ప్రభుత్వ హోదాల్లో కన్నా కూడా రాజకీయపరమైనటువంటి అంశాల మీదనే చంద్రబాబు నాయుడు కలపడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ నడుపుతుంది వీళ్ళిద్దరే వాస్తవం. ఎన్డీఏకి కూడా వాళ్ళే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఉండే వ్యవహారాలు నడుస్తున్నాయి. దాని గురించి ఇబ్బంది ఏం లేదు, సానుకూలంగా ఉన్నామని చెప్తారు. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి అంశాలు ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 నెలల కాలంలో అనేకమైన వైట్ పేపర్స్ రిలీజ్ చేసి మద్యం, మైన్స్, అదేవిధంగా ఇసుక, లేకపోతే అప్పులకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు, అనేకమైన అవినీతి అంశాలు, ఇవన్నిటి మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల మీద అందరికీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు, ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. మరి వాట్ నెక్స్ట్ ఏంటి అని అంటే, అప్పుడు తప్పు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయంగా వ్యవహరించినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరు కీలక భూమిక? అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రైమ్ టార్గెట్ ఇవన్నీ వైట్ పేపర్లు, ఈ కుంభకోణాలు, ఇవన్నిటికీ ప్రధానమైన నిందితుడి కింద ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఇసుక, మద్యం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే జరిగినాయి అనేటువంటిది కూడా ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు మంత్రుల పాత్ర ఎంత? లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఒక నలుగురు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కుంభకోణంలో, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి సంబంధించినటువంటి కొన్ని ఇలాంటి వీటి మీద కొన్ని వాళ్ళతో పాటుగా అప్పుడు కొంతమంది మంత్రులు ఎవరైనా ఉంటే, లేకపోతే అధికారులు ఉంటే వాళ్ళ మీద, ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అగ్రిగోల్డ్ భూమికి సిఐడి దర్యాప్తు జరుపుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మదనపల్లి ఫైల్స్ వ్యవహారం, భూములు కుంభకోణం సిఐడి దర్యాప్తు జరుపుతోంది. ఇవన్నిట్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే వరకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి కదా, అన్నీ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా అరెస్టు చేస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కదా, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఎందుకు ఆమోదించరు అని అంటే, జగన్మోహన్ రెడ్డితో గత 5 ఏళ్ల పాటు బీజేపీకి ఉన్నటువంటి ఫెవికల్ బంధం చాలా బలమైంది కదా. ఇప్పుడు అధికారంలోకి, మొన్న ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 4 మద్దతు ఇచ్చారు, మద్దతు అడిగారు బీజేపీ వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఆ బంధం కొనసాగుతుందనేటువంటిది ఒకటి. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో నరేంద్ర మోడీ, అమిత్ షాలతో జగన్మోహన్ రెడ్డి ఇంకా రాయబారాలు నడుపుతున్నారు అని, తన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధించకుండా కొంత వెసులుబాటు ఇవ్వాలి అనేటువంటి విధంగా, అందుకు సహకరించాలనేటువంటి విధంగా ఏదో రాయబారాలు నడుపుతున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అందుకనే తరచూ బెంగళూరుకు వెళ్తున్నారని, బెంగళూరు నుంచి ఢిల్లీ పెద్దలతో ఏదో సంప్రదింపులు జరుపుతున్నారని చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రభుత్వంలో అక్రమాలు చేసినటువంటి వాళ్ళ అరెస్టులకి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా, రాదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ పర్యటన తర్వాత కొంత స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. రాష్ట్రానికి మాత్రం కొంత సహకారం అయితే, అటు అమరావతి, పోలవరము, వెనకబడినటువంటి జిల్లాల నిధులు, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు వచ్చేదానికి మాత్రం అవకాశం ఉంది.